హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈరోజు సాటర్డే అప్డేట్స్లో ఏవైతే ఇచ్చానో అవన్నీ పిన్ టు పిన్ అలాగే జరిగాయి. ఇంకొచ్చేసి ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి రీతు అలాగే డీమన్ ఎపిసోడ్ చూసిన తర్వాత నా అభిప్రాయం ఏంటో ఇప్పుడు చెప్తా. ఇంకొచ్చేసి లాస్ట్ సీజన్ పృథ్వీ అలాగే విష్ణుప్రియ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి కంటే వీళ్ళిద్దరూ ఇంకా 2-3 రెట్లు ఎక్కువ అయ్యారు. అక్కడ విష్ణుప్రియ పృథ్వీరాజ్ శెట్టికి ఎలాగైతే హెల్ప్ చేసిందో, రీతు అయితే దానికి మించి సపోర్ట్ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరు బాండ్లో ఎవర్రా జెన్యూన్ అంటే నేను ఇప్పటికీ చెప్తా, నేను ముందు చెప్పా ఇప్పుడు చెప్తా, రీతునే చాలా జెన్యూన్, చాలా సపోర్ట్ చేస్తుంది డీమన్కి అయితే. ఇంకా ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపో ఇలా బిగ్ బాస్ టీం అయితే ప్లాన్ చేసింది కదా, ఇది కరెక్టా కాదంటే ఖచ్చితంగా కరెక్టే వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళకి షో ముఖ్యం, కంటెస్టెంట్లు వస్తుంటారు పోతూ ఉంటారు, నెక్స్ట్ సీజన్ జరపాలి. ఇప్పుడు వీళ్ళని కనుక ఏమీ అనకుండా వదిలేస్తే వీళ్ళే అనుకోండి వచ్చే వారం ఇంకా ఎక్కువ చేయొచ్చు. అది చేసిన వాళ్ళు ఇంకా కొంచెం తెలుస్తుంది కదా, నేను చెప్పేది అర్థమవుతుంది కదా, ఇంకొంచెం ఎక్కువ చేస్తే వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. బ్యాడ్ అవ్వడం కాదు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బ్యాడ్ అవుతాయి బయట. ఇప్పటికే చాలా ఆడియన్స్ చూసి అది తోయడం ఎవరికి మీకే చెప్పండి, ఫస్ట్ చూసినప్పుడు ఎలా అనిపించుంటుంది, ఏంట్రా అలా తోస్తున్నాడు అని. అందుకే వాళ్ళు చేయడం ఖచ్చితంగా కరెక్టే. వాళ్ళ టీఆర్పీ వాళ్ళ షోనే చూసుకుంటారు, ఫస్ట్ కంటెస్టెంట్స్ చూసుకోరు అలా. ఇంకా వీళ్ళిద్దరూ అయితే గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. డీమన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు గేమ్స్ అయితే. ప్రతి టాస్క్ నేను నిన్నే చెప్పా, ప్రాణం పెట్టి ఆడతాడు. కానీ ఈ ట్రాక్ ఏదైతే ఉందో దానివల్లే ఇద్దరికి నెగిటివ్ అవుతుంది. రీతు తన శైలిలో తన గేమ్ బాగా ఆడుతుంది. డీమన్ తనకు వచ్చిన టాస్క్లో నెక్స్ట్ లెవెల్లో ఆడి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ట్రాక్ వల్ల ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. ఆ కౌలు ఇచ్చుకోవడాలు వీటి వల్ల ఫుల్ నెగిటివ్ అవుతున్నారు. వీళ్ళిద్దరూ సపరేట్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళే కంటెస్టెంట్స్ వీళ్ళు. ఇంకా ఈరోజైతే వీళ్ళు బీవీ టీం ఏదైతే ప్లాన్ చేస్తుందో అది ఖచ్చితంగా కరెక్టే. ఇంకా బయటికి వెళ్ళిపో ఇవి ఉన్నాయి కదా, ఇవంతా కొంచెం టీఆర్పీ స్టంట్లు. అలాగే వచ్చే సీజన్స్లో ఎవరన్నా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇలాగే చేస్తే ఇంకా షో సంతకెళ్తుంది. ఏం షో ఇప్పుడే ముద్దులు హగ్గులు ఉన్నాయి, ఇంకా కొట్టుకునేది కూడా అంటే ఇంకా వాళ్ళు అంతే. అందుకే ఇలా ప్లాన్ చేశారు. సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఇచ్చారు. నెక్స్ట్ సీజన్స్ కూడా వాళ్ళకు గుర్తుంటుంది, ఇలా చేస్తే ఇలా పంపించేస్తారు, అప్పుడే చెప్పారు. ఇంకా ఇలా చేయడం వల్ల రీతు అలాగే డీమన్కి ఇద్దరికి ప్లస్ అవుతుంది. వచ్చే వారాల్లో చూసుకొని ఆడతారు, చూసుకొని మాట్లాడతారు, బిహేవ్ చేసేది కూడా సరిగ్గా బిహేవ్ చేస్తారు అలా అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళిద్దరికీ ఈరోజు ఏది చేశారో అది కరెక్టే అనిపించింది.